जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय अन्नपूर्णा माता की, जय अन्नपूर्णा माता की, जय अन्नपूर्णा माता की, जय साक्षी गणपति की, जय साक्षी गणपति की, जय साक्षी गणपति की, जय धुंडी गणपति की, जय धुंडी गणपति की, जय धुंडी गणपति की, जय धुंडी गणपति की, जय महाकाल भैरव की, जय महाकाल भैरव की, जय महाकाल भैरव की। కాశీలోని సమస్త దేవీ దేవతలకు, కాశీలోని సమస్త దేవీ దేవతలకు, కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. మనము నిన్న కాశీఖండం 52వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు కాశీక్షేత్రానికి రావడం చూసాము. అంటే ఈ యొక్క కాశీక్షేత్రాన్ని దేవతలందరూ రిపుంజుడనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి వాళ్ళ శక్తులను ఇచ్చి ఆయన దివోదాసుగా మార్చి ఈ యొక్క కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని సమస్త భూమండలాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పి దేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. అంటే అప్పటి వరకు దేవతలు ఈ భూమి మీద నడయాడారన్నమాట. అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఈశ్వరుడు మాత్రం మందర పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకంటే మందర పర్వతము ఆ ఈశ్వరుడి కొరకు ప్రార్థన తపస్సు చేస్తూ ఉండే, నేను కూడా కొంతకాలం మందర పర్వతానికి వెళ్తాను అని వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఈశ్వరుడికి మళ్ళా కాశీ యందు అనురక్తి కలిగింది, కాశీ యందు ప్రేమ కలిగింది. ఈ కాశీలో మళ్ళా రావాలని చూసుకొని అయితే ఈ దేవతలందరూ వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క రిపుంజుడు దివోదాసు దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నారు. ఈ దివోదాసు తీసుకున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే దేవతలకు చెప్పాడు, నేను ఈ కాశీ క్షేత్రాన్ని రాజధాని చేసుకుని ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నప్పుడు నా వద్ద కానీ ఏదైనా ధర్మలోపం ఏర్పడితే అప్పుడు దేవతలు మీరు తిరిగి కాశీక్షేత్రానికి ప్రవేశించవచ్చు. అప్పటి వరకు మీకు కాశీక్షేత్రంలో దేవతలుగా ప్రవేశము లేదు అని చెప్పాడు. అయితే ఈ యొక్క శివునికి మళ్ళా కాశీ రావాలని కోరిక కలిగింది. అందుకని ఈ యొక్క శివుడు ఏం చేశాడంటే అమ్మవారి యొక్క శక్తులైనటువంటి 64,000 యోగిని మాతలను కాశీక్షేత్రానికి పంపాడు. మీరు వెళ్ళండి, ఒకరి కాదు ఇద్దరు కాదు, 64,000 మంది యోగిని మాతను పంపి ఎక్కడో అక్కడ ఒక ధర్మలోపం కనపడకపోతుందా, ఇంతమంది మీరు వెళ్తున్నారు, పోనీ రాజు దగ్గర కాకపోయినా ప్రజల దగ్గర కనపడినా, ఎందుకంటే ప్రజలు తప్పు మార్గంలో వెళుతున్నప్పటికీ ప్రజలు చేసిన తప్పు కూడా రాజు తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు రాజు. ఒక ఇంటిలో ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులకి తప్పే కదా, అలాగే రాజు కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఈ 64,000 యోగిని మాత్రలను కాశీక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ప్రజలలో కానీ రాజులో కానీ ఏదన్నా ధర్మలోపం ఉంటే చూసి రండి అని పంపిస్తాడు. అయితే ఆ 64,000 మంది యోగిని మాతలు కాశీకి వస్తారు. వాళ్ళు ఒక్కొక్క మారు వేషాలలో కాశీలో తిరుగుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ వర్ణన చెప్పాను. అలా తిరుగుతారు. వాళ్ళు కాశీక్షేత్రంలో దివోదాసు ఎందుకని ప్రజలు ఎందుకని ఒక ధర్మలోపాన్ని కూడా పట్టుకోలేక వాళ్ళు కాశీక్షేత్రంలో అంతర్భాగముగా మారిపోతారు. అంటే దేవతలుగా ఉండడానికి వాళ్ళకి అధికారం లేదు కదా, అందుకని వాళ్ళు సూక్ష్మ రూపాలలో మాయ రూపాలలో కాశీలో ఉండిపోతారు. అలా ఉండిపోతారు. ఎప్పటికీ వీళ్ళు తిరిగి రాకపోయేటప్పటికీ అక్కడ ఈ యొక్క ఈశ్వరుడు మళ్ళా సూర్యనారాయణుడి పంపిస్తాడు. ఈ సూర్యనారాయణుడు కూడా కాశీక్షేత్రానికి వస్తాడు, కాశీని వర్ణిస్తాడు. ఈ కాశీక్షేత్రంలో ఈయన కూడా 12 రూపాలుగా మారిపోయి కాశీక్షేత్రంలో అంతర్భాగంగా అయిపోయి సంవత్సరానికి 12 నెలల్లో ఒక్కొక్క నెలకి అధిపతిగా మారి ఈ కాశీక్షేత్రంలోనే ఉండిపోతాడు. వీరిరువురు వెళ్ళారు. అప్పుడు మళ్ళా బ్రహ్మదేవుడిని పిలుస్తాడు. ఓ బ్రహ్మదేవ, యోగిని మాత్రం పోయారు, వాళ్ళ సంగతి తెలియలేదు. అలాగే ఈ సూర్యనారాయణుడు వెళ్ళాడు, ఏమీ తెలియదు. కాబట్టి నీవు బహుచతురువి, నీవు కార్యము చేయటంలో గొప్ప సామర్థ్యము కలిగాడు, ఎందుకంటే అందరూ సృష్టించిన వాడివి నువ్వే కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యొక్క దివోదాసు ధర్మ పరిపాలన లోపం ఏమన్నా ఉందో చూసిరా అని చెప్తాడు. అయితే మనం నిన్న చెప్పుకున్నాం, ఈ యొక్క బ్రహ్మదేవుడు హంసరూపం మీద కాశీక్షేత్రానికి వచ్చాడు. కాశీని పలు విధాలుగా వర్ణించాడు. అతి భయంకరమైనటువంటి ఈ యొక్క కాశీక్షేత్రంలో ఆయన చాలా నియమ నిబంధనలతో వచ్చి ఈ యొక్క
రిపుంజుడైనటువంటి దివోదాసు దగ్గరికి బ్రాహ్మణుడుత్తమ రూపంలో వచ్చాడు. చూడండి, సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో, వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో రాజు దగ్గరికి వచ్చాడు. నిన్న మనం చెప్పుకున్నాం, రాజుని కొంత పొగిడాడు. ఇప్పుడు మిగతా భాగం చెప్పుకున్నాం. ఓ రాజా, కాశీ వారణాసి క్షేత్రమందు ఒక్క ప్రాణిని రక్షించినట్లయితే 3 లోకాలను రక్షించిన దానికన్నా గొప్ప విషయం. చూడండి, మీరు కాశీ వారణాసి క్షేత్రంలో ఒక ప్రాణిని రక్షిస్తే, ఏదో ఆకలితో ఒక కుక్క వెళ్ళి మనకి ఇక్కడ చూడండి, ఎండాకాలం చాలా దాహంగా ఉంటుంది. చాలామంది ఇళ్ళ ముందు పాపం నీళ్లు పెడతారు, పక్షుల కోసము ఎక్కడెక్కడో చెట్ల మీద ఏదేదో కడతారు. అంటే అవి కూడా చనిపోకూడదని అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు. మనకు అనుకుంటాం ఇక్కడ కాశీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఏదో వీళ్ళు వెర్రి వాళ్ళలాగా ఉన్నారు, కానీ వాళ్ళు వెర్రివాళ్ళు కదా, వాళ్ళు మహా పండితులు గత జన్మల్లో. అలాంటి వారు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడు, సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, కాశీ క్షేత్రంలో ఒక్క ప్రాణిని రక్షించినట్లయితే 3 లోకాలను రక్షించిన దానికంటే గొప్ప. ఏమిటి ఆ 3 లోకాలంటే మనం చెప్పుకున్న సువర్లోక, భోర్లోక, మహర్లోక, తపోలోక, సత్యలోక, వైకుంఠ, అవన్నీ కలిపి 3 లోకాలు. అంటే మన భూమండలం 14 లోకాలు, అవి 2 కలిపి. అయితే ఏం చెప్తున్నాడు, కానీ కాశీఖండం 51వ అధ్యాయంలో 50వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. సాక్షాత్ ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ రాజా, నీ హితము కోరి మరి ఒక విషయము చెప్పుచున్నాను. కాశీక్షేత్రమందు విశ్వేశ్వరుని కర్మలందు సదా సంతుష్టపరచవలను. అంటే ఈ కాశీక్షేత్రానికి రారాజు ఎవడు? విశ్వనాథుడు. ఆయన్ని మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అంతే కదా. కొంతమంది మనం ఏం చేస్తామంటే, ఎంతోమంది కాశీకి వచ్చారు, కొంతమంది ఇక్కడికి వచ్చి అన్నా చంద్రశేఖర్ అన్న ఎక్కడన్నా ఒక జాబ్ ఇప్పి అంటారు, లేదా ఒక రూమ్ ఇప్పి అన్న అంటారు, లేకపోతే ఒక ఇల్లు కొని అన్న అంటారు. కానీ క్షమించాలి, నేను అందరమో చెప్తున్నాను, ఏ ఒక్కరూ కూడా ఒక 4 నెలలు పోయిన తర్వాత ఎలా ఉన్నావు చంద్రశేఖర్ అన్నవాడు లేదు కాశీ క్షేత్రంలో. పోనీ వాళ్ళ లక్షణంగా ఉండాలని నేను కోరుకుంటాను. అంటే చూడండి, ఇక్కడ ఇది అంటే మనకి ఎవరు మూలం ఇచ్చి ఉంటారో వాళ్ళని మనం ఎప్పుడు విస్మరించకూడదు. మనకి రామాయణంలో శ్రీరాముడు ఏం చెప్తాడంటే, ఎవరన్నా నీకు ఘోరంత లాభము చేసి ఉంటే నువ్వు పదే గుర్తు తెచ్చుకోమని చెప్తాను. ఎవరైనా నీకు కొండంత హాని చేసి ఉంటే వెంటనే మర్చిపోమంటారు. అందుకే ఆనాడు అంత గొప్పవాడు కాబట్టి ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటి నామము ఒక మహామంత్రముగా ఈ యొక్క భారతావళిని పరిపాలిస్తుంది. ఏం చెప్తున్నాడు, కాశీ వారణాసి క్షేత్రమందు కాశీ విశ్వనాథుని అన్య దేవతలా చూడరాదు. ఆయన ఒక్కడే, ఎందుకంటే ఆయన కోసమే మిగతా వాళ్ళంతా వచ్చారు ఇక్కడికి. అంతే కాబట్టి ఆయన మిగతా వాళ్ళు సమానం అనడం తప్పు అన్నమాట. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొదలగు దేవతలు రారాజులు శుభము కోరుతారు. కానీ దేవతలందరూ నీకు శుభము కోరుతారు, కానీ బ్రాహ్మణులు మాత్రము నీకు హితము చెప్పుతారు. అంటే బ్రాహ్మణులకు అటువంటి అధికారం ఉండేది. పూర్వం రాజులు ఏదైనా యజ్ఞాలు యాగాలు చేయాలనుకుంటే ఒక బ్రాహ్మణోత్తమును పిలిపించి, అయ్యా నేను పలానా రోజు యుద్ధానికి పోవాలనుకుంటున్నాను, అది మంచి సమయమా కాదా చెప్పండి, దానివల్ల నాకు రాజ్యానికి నాకు మేలు జరుగుతుందా లేదా చెప్పండి, లేదా మన రాజ్యం ఏదైనా కష్టకాలంలో ఏ పూజ ఏ హోమం చేయాలని ఈ యొక్క బ్రాహ్మణోత్తముని ఇచ్చేవారనమాట. వాళ్ళకి నెల ఎంతో కొంత స్వయంపాక దానం ఇస్తూ ఉండేవాడు. అటువంటిది ఇక్కడ చెప్తున్నాడు, ఆ అధికారంతో చెప్తున్నాను. అంటే ఈయన వచ్చిన బ్రహ్మదేవుడు బ్రాహ్మణోత్తమ రూపంలో ఉన్నాడు కదా, నీ హితవు కోరి చెప్తున్నాను. అందువలన ఓ రాజా, నీవు హితములు బ్రాహ్మణుడిగా చెప్పుతున్నాను అన్నాడు. దివోదాస్ అంటున్నాడు. అప్పుడు ఈయన చాలా సర్వోత్తముడు కదా, అందుకే కదా దేవతలందరూ ఏరి తెచ్చుకున్నారు ఆయన్ని. ఆయన అంటున్నాడు, ఓ వృద్ధ బ్రాహ్మణుడితో చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పిన హితములు నేను నా మనసులో పదిలపరుచుకుంటాను. ఆయన మీరు చెప్పినా సరే వింటానండి అనలేదు. మీరు ఏవేవైతే గొప్ప విషయాలు మంచి విషయములు చెప్పారో అవన్నీ నా మనసులో భద్రపరచుకుంటాను. ఏదో ఆభరణాలు కానీ మనం ఇస్తే బీరువాలో భద్రపరచుకుంటాం, అలా భద్రపరచుకుంటాం. ఓ బ్రాహ్మణోత్తమ, నేను మీ సేవకుడును. ఆ రాజు చెప్తున్నాడు ఎవరికి? బ్రాహ్మణుడికి, బ్రాహ్మణ రూపంలో బ్రహ్మకు. నేను మీ సేవకుడు. మీ యజ్ఞకు కావలసిన సామాగ్రిని మా యొక్క కోశాగారం నుండి, అంటే
బ్రహ్మదేవుడు అనుకుంటే అవి వచ్చేస్తాయి, కానీ ఇక్కడ చేస్తున్నాడు కదా, రాజుని కలవాలి. రాజుని కలిసి ఈ యొక్క రాజు దగ్గర ధర్మలోపాన్ని పసిగట్టాలి. కాబట్టి ఆయన దగ్గరికి ఏదో యజ్ఞం చేస్తున్నాను, నాకేదో సామాగ్రి